కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మనం చూసుకున్నట్లయితే మొత్తం 7 కార్పొరేషన్లకు ఎలక్షన్ జరగాయి. ఇందులో 5 కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పాగా వేసింది. 2 కార్పొరేషన్లు చూసుకున్నట్లయితే ఒక కార్పొరేషన్లో బీజేపీ, మరో కార్పొరేషన్లో అయితే హంగ్ అయితే ఏర్పడింది. హంగు కార్పొరేషన్లో అయితే కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే మొత్తం 7 కార్పొరేషన్ల విషయానికి వస్తే మొదటిగా హంగు కార్పొరేషన్ మాట్లాడుకున్నట్లయితే నిజామాబాద్ కార్పొరేషన్లో భాజపా అత్యధిక స్థానాలు అయితే గెలుచుకుంది. మొత్తం 60 డివిజన్లకు గాను బీజేపీ 28 స్థానాలు, కాంగ్రెస్ 17 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానం, ఇతరు 14 చోట్ల విజయం సాధించారు. అందులో 14 అంటే ఎంఐఎం కూడా 14 చోట్ల విజయం సాధించింది. అయితే ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్ కార్పొరేషన్లో అత్యధికంగా బీజేపీ ఇక్కడ 66 డివిజన్లు ఉంటే బీజేపీ అత్యధికంగా 30 చోట్ల విజయం సాధించింది. ఇక మన కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 14 చోట్ల, స్వతంత్రులు 8 చోట్ల, ఎంఐఎం 3 చోట్ల, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 చోట్ల గెలుపొంది. బీఆర్ఎస్ ఇక్కడ 9 చోట్ల విజయం సాధించింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు 66 అంటే 34 స్థానాలు వస్తే అక్కడ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ బీజేపీకి 30 స్థానాలు అయితే వచ్చాయి. అయితే మనం చూసుకోవచ్చు స్వతంత్రంగా గెలిచిన 4, అలాగే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన ఒక వ్యక్తి అయితే 5 కూడా బీజేపీలో చేరినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ పీఠం మేయర్ పీఠం అయితే బీజేపీ దక్కించుకున్నట్లయితే మనకు స్పష్టమవుతుంది. ఇక కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ 60 డివిజన్లు అయితే ఉన్నాయి. 60 డివిజన్లకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాల్లో విజయం సాధించాయి. బీఆర్ఎస్ 8, ఇండిపెండెంట్లు 6, బీజేపీ, సిపిఎం ఒక్కొక్కటి విజయం సాధించాయి. అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇద్దరు కలిసి అయితే సిపిఎం, కాంగ్రెస్ కలిపి ఇక్కడ మేయర్ పీఠాన్ని అయితే దక్కించుకుంటున్నాయి. అయితే సిపిఐ, కాంగ్రెస్ పొత్తు ఉన్నప్పటికీ కూడా అక్కడ పొత్తు సర్దుబాటు కాకపోవడంతో విడివిడిగా కాంగ్రెస్, సిపిఐ పోటీ చేసాయి. ఇప్పుడు 22 స్థానాలు అంటే 44 స్థానాలతో అయితే అక్కడ సిపిఐ అలాగే కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని పంచుకుని అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. 2.5 సంవత్సరాలు సిపిఐ అలాగే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే అక్కడ మేయర్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక మహబూబ్ నగర్ కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 30, బీఆర్ఎస్ 15, బీజేపీ 7, ఎంఐఎం 3, ఇతరులు 5 స్థానాల్లో గెలిపించారు. అయితే స్వతంత్రంగా గెలిచిన వాళ్ళైతే కాంగ్రెస్ సపోర్ట్ చేయడంతో అయితే ఇక్కడ కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని ఇక్కడ దక్కించుకోబోతుంది. ఇక నల్గొండ కార్పొరేషన్కి వస్తే ఇక్కడ మంచి మెజార్టీతో అయితే కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 48 స్థానాల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఏకంగా 27 స్థానాల్లో విజయం సాధించగా బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఎంఐఎం 2, ఇతరులు 6 స్థానాల్లో అయితే విజయం సాధించారు. ఇక మంచిర్యాల కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ 60 సీట్ల గాను కాంగ్రెస్ ఏకంగా 44 స్థానాల్లో అయితే విజయం సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. ఇక రామగుండం కార్పొరేషన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి మేయర్ పీఠం వెళ్ళనుంది. ఇక్కడ 60 స్థానాలకు గాను 38 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. మనం చూసుకున్నట్లయితే మొత్తం 7 కార్పొరేషన్లో దాదాపు 6 కూడా కాంగ్రెస్ దక్కించుకుంది. ఒక్కటి కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ దక్కించుకుంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క కార్పొరేషన్ కూడా దక్కించుకోలేదు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఒక 0 సీటుకు ఒక్క లోక్సభ స్థానం కూడా లోక్సభ ఎన్నికల్లో రాలేదు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్కు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు.